హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. మియాపూర్, లింగంపల్లి, నిజాంపేట్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో వాహనాలు రోడ్లపై బారులు తీరాయి. అంతేకాకుండా పలు చోట్ల రోడ్ల సమస్యలు ఏర్పడగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నిన్న సాయంత్రం నుంచి నగరంలో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో మాత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నమోదైంది. నిన్న రాత్రి నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం చినుకులుగా కురుస్తున్న నేపథ్యంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి అయితే ఏదైతే సాధారణ ట్రాఫిక్తో పోలీసు మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే నమోదవుతుంది. ప్రస్తుతం ముఖ్యంగా ఎక్కువగా ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ఎక్కువగా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా వెహికల్స్ కిలోమీటర్ పేర బారులు తీసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే చాలా ప్రాంతాలు ఏదైతే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి కూడా ట్రాఫిక్ జామ్ అయితే అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే నిజాంపేట నుంచి జేఎన్టీయూ వచ్చే ప్రాంతంలో కూడా దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు అయితే నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఉదయం ప్రాంతాల్లో అయితే ఆఫీస్కు వెళ్ళే సమయం కావడంతో పెద్ద ఎత్తున సాధారణ ట్రాఫిక్తో పోలిస్తే కూడా ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ అయితే నమోదవుతుంది. ప్రస్తుతం మాత్రం దాదాపు మధ్యాహ్నం గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ రద్దీ అయితే తగ్గలేదు. మొత్తంగా ఒకవైపు గుంతల రోడ్లు ముఖ్యంగా వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ముఖ్యంగా చిన్న రోడ్లలో ఏదైతే హైదరాబాద్ నగర గల్లీలలో కూడా పెద్ద ఎత్తున ఆ రోడ్లు మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో కావచ్చు, అదేవిధంగా నాలాలు మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా రోడ్లు మాత్రం పెద్ద ఎత్తున గుంతలు పడిన సిచ్యువేషన్ కూడా కనిపించిన నేపథ్యంలో అక్కడ కూడా ఇబ్బందులు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికప్పుడు కూడా ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ అన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ, హైడ్రా ఇంకా ట్రాఫిక్ పోలీసులు కూడా నీటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అట్లే రోడ్లపైన నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ రాత్రి కూడా కనిపించింది. అయినప్పటికీ కూడా ఇప్పటికప్పుడు మాత్రం వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర దాదాపు నగరంలో ఉన్నటువంటి 3 కమిషనరేట్ల పరిధిలో దాదాపు 140 నుంచి 150 వరకు కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటన్నిటి దగ్గర కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమయ్యి నీటిని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నమోదైన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు అయితే రంగంలోకి దిగారు. మొత్తం ట్రాఫిక్ని అయితే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి అయితే మొత్తంగా మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ఇంకా భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఒకవైపు చినుకుల వర్షం, మరోవైపు భారీగా ట్రాఫిక్ జామ్తో మాత్రం పెద్ద ఎత్తున కూడా వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంతంలో మాత్రం పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇప్పటికే కూడా ఐటీ ఎంప్లాయీస్ సంబంధించి ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా ఇప్పటికే సైబరాబాద్ కార్పొరేషన్ తరఫున ఇది ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ తరఫున పోలీసుల తరఫున కూడా ఇప్పటికే విజ్ఞప్తులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా సాధ్యమైనంత వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు మాత్రం ఆయా ఐటీ కంపెనీలకు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు చూసుకున్నా కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే రంగంలోకి దిగారు. ట్రాఫిక్ అన్నింటి కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి కూడా పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం ఏదైతే దాదాపు 3 జిహెచ్ఎంసీ కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి 150 వరకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటి అన్నిటి దగ్గర కూడా నీటిని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ను కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ నమోదు కావడంతో కూడా ఇక్కడ వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే రోడ్ల మరమ్మతుల కారణంగా అదేవిధంగా నాలాల మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిందని కూడా భావించవచ్చు. ఏదైతే ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఏదైతే ఈ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ ఇంకా అధికారుల ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా రోడ్డు మరమ్మతులు చేయరాదు, ఇంకా నాలాల మరమ్మతులు చేయరాదని కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒకవైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నమోదని చెప్పుకోవచ్చు. మొత్తంగా మాత్రం ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు మాత్రం రంగంలోకి దిగి ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అరుణ్, HM TV, హైదరాబాద్.